ప్రియమిత్రులు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం అండి. ప్రతిసారి వీధి కుక్కల బెడద గురించి మీతో షేర్ చేసుకోవడం జరిగింది కదండి. ఈ మధ్య వీధి కుక్క కరవడం వల్ల 5 నెలల చిన్నారి చనిపోవడం గురించిన వార్త చదివి చాలా బాధపడి మళ్ళీ ఈ చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. వీధి కుక్కలకి పెంపుడు కుక్కల్లాగా సరైన భద్రత ఉండదు కదండి. వాటికి ఆకలే దాహం తీర్చేవారు ఉండరు. అందువల్ల అవి అగ్రెసివ్గా తయారై మనల్ని కరుస్తుంటాయి అన్నమాట. అందువల్ల ప్రతి ఏరియాలోనూ ఆ ఏరియా ప్రజలు వీధి కుక్కలకు ఆహారం, నీరు అందించాలండి. అలాగే పిల్లలు పెట్టిన కుక్క జోలికి మనం పోకూడదండి. కొత్త ప్రజెస్కి వెళ్ళినప్పుడు మనం కొంత జాగ్రత్తగా ఉండటం మంచిదన్నమాట. అంతేకాక ముఖ్యంగా మన పసిపిల్లల్ని, చిన్నపిల్లల్ని ఒంటరి వదలకూడదండి. ఎవరో ఒకరు పెద్దవాళ్ళు దగ్గర ఉండాలి. కుక్కల బెడద ఎక్కువైనప్పుడు జిహెచ్ఎంసీ వారికి తెలియజేస్తూ ఉండాలండి. కుక్కల గురించిన నా ఇంతకు ముందు వీడియో చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా రాణా హెల్పింగ్ నీటికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.